దీంట్లో కూడా కేసీఆర్ గారు ఇప్పుడు వినిపించారు. అదే ఏది ఆ భాషా పరిజ్ఞానం అది మార్చుకోవాలి, ఆ ధోరణి మార్చుకోవాలి. మార్చుకొని ప్రభుత్వం ఉన్నప్పుడు అపీల్ చేసుకోవాలి. అపీల్ చేసుకుంటే డెఫినెట్గా అవుతాయి, రెక్టిఫై అవుతాయి. కానీ ఇప్పుడు భాషాజాలాలు చూసారా, లిల్లిపుట్లు వీళ్ళు లఫుట్ గర్లని అప్పుడే ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు సీఎంని పట్టుకొని ఇలా మాట్లాడడం మంచిది కాదేమో. బీఆర్ఎస్ఏ నేర్పింది ఏది ఈ కల్చర్, బూతులు మాట్లాడే కల్చర్. ఇప్పుడు మేము మళ్ళీ అంటారు లాస్ట్ 10 yearsలో మేము ఎవరినైనా ఇలాంటి తిట్లు పురాణాలు పార్టీ ఏమైనా చేసిందా అని. నేర్పిందే వాళ్ళు రాష్ట్రానికి. ఇప్పుడు సీఎం ఒక గౌరవమైన పొజిషన్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ని దిశానిర్దేశం చేస్తే, అది కూడా అసెంబ్లీకి వచ్చి మీ వర్షన్ చెప్పండి, ఫ్యాక్ట్ ముందు పెట్టండి ప్రజల ముందు, అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఇలా మాట్లాడితే ఎంటర్టైన్ అవుతారు, కొంచెం బాగానే జరిగింది బీఆర్ఎస్కి అనుకుంటారు. రైట్. సో రామూర్తి గారు, కేసీఆర్ గారు మాట్లాడిన దానికంటే ముందు సరే దాని గురించి మీరు ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులే కాబట్టి ఆవర్షణ ఉంటుంది. అది కాకుండా ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో ఆగస్టు 15 లోపల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు హామీలే ఇచ్చింది, వీళ్ళు వీటిని నెరవేర్చలేరు, ఇవన్నీ కూడా మాట్లాడిన పరిస్థితుల్లో వాళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాము. ఆగస్టు 15 లోపల పూర్తి స్థాయిలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాము అని చెప్పారు. కాబట్టి అందరికీ నమస్కారం. యోయో టీవీ ప్రేక్షకులకు, నాతో ప్యానల్లో పాల్గొంటున్న మిత్రులకు నమస్కరిస్తున్నాను. నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానుంచి పూటకో మాట రోజుకో వేషం. అది అసలు ముఖ్యమంత్రి గారిది అసలు ఆయన నోరా నాలుకన తాటిమట్టన అసలు ఎన్నిసార్లు మాట్లాడతాడు. ఫస్ట్ December 9 అన్నాడు, తర్వాత నెల రోజులలో కంప్లీట్ చేస్తాం రుణమాఫీ అన్నాడు, తర్వాత 100 రోజులలో కంప్లీట్ చేస్తాం అన్నారు. తర్వాత ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోవాలా, మళ్ళీ ఓట్లు కొన్ని పడాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు, ఆగస్టు 15లో అంటుండు. అంటే ఎన్నిసార్లు మాట మాట్లాడు. సోషల్ మీడియాలో మొత్తం ఆయన ఎన్నిసార్లు మాట్లాడింది. ఒక డిబేట్లో కూడా, వేరే టీవీ డిబేట్లో కూడా నెల రోజుల్లో కంప్లీట్ చేస్తారు రుణమాఫీ అని అన్నాడు. ఎన్నిసార్లు ప్రజలు ఇంకా ఇప్పటికే ప్రజలు చాలా క్లియర్గా వీళ్ళు చేసిన మోసాల వల్ల వీళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఎవరు మహిళలు మోసపోయినామని అనుకుంటున్నారు, రైతులు మోసపోయినామని అనుకుంటారు, నిరుద్యోగులు మోసపోయినామని అనుకుంటారు, అలాగే వృద్ధులు, వికలాంగులు వాళ్ళందరూ కూడా మేము ఓటేసి మోసపోయినాము. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏం మొహం పెట్టుకొని వాళ్ళు ఓటు అడుగుతారు అనేది నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు నిజంగా ఒక్కటైనా వాళ్ళు అంటున్నారు, నాయక్ గారే అంటున్నారు అన్నీ అమలు పరుస్తున్నాం, ఎక్కడ ఒక్కటి చూపెట్టండి. మీరు అన్నారు రైతు బంధు మొత్తం ఎన్నికలకు ముందు అన్న మాట ఏంది, రైతు బంధు ప్రతి ఒక్కరికి ఇస్తామని అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ 3 ఎకరాలు 5 ఎకరాల లోపు వాళ్ళకు అది కూడా మొత్తం ఇవ్వకపోవడం? రైతు బీమా 15,000 రూపాయలు ఇస్తా అన్నారు, రైతు బంధు ఏది ఇంతవరకు అందరికి ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు? ఇప్పటివరకు లెక్కలైనా ఉన్నాయా? అది కూడా లేదు. మీరు రైతు బంధు ఇవ్వరు, రైతు రుణమాఫీ చేయరు, రైతులకు నీళ్లు ఇవ్వరు, రైతులకు కరెంటు ఇవ్వరు, రైతులకు అదనంగా ఇస్తానన్న 500 రూపాయలు బోనస్ ఇవ్వరు, పంటలు ఎండిపోతే వాటికి నష్టపరిహారం ఇవ్వరు. ఇంకెందుకు మీ గవర్నమెంట్ ఉండేది? అంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏదైతే అమలు చేశారో మీరు ఈ 4 నెలల్లో వాటిని అమలు చేయలేకపోతున్నారు. కనీసం ఉన్నదాన్ని పనుల్లో కూడా కనీసం 4 చేసాం, 100% చేశాం. చెప్పిన టైంకు చెప్పినట్లు 1,00,000 రూపాయలు అన్నాం, 1,00,000 రూపాయలు వడ్డీతో సహా కూడా కొన్ని బ్యాంకులలో ఇచ్చాం. వీళ్ళకి ఇంకా ఇప్పటికీ అర్థం కావట్లేదు. నోటీసులు ఇస్తున్నారండి బ్యాంకు వాళ్ళు. బ్యాంకులలో కనీసం పిలిచి, అరే నాయన మీరు రైతులను ఇబ్బంది పెట్టకండి, రైతులను అడగకండి, నోటీసులు ఇవ్వకండి, మేము ఇస్తాము అని కనీసం భరోసాను కల్పించాలా? ఆ తెలివి కూడా లేదేంది? దాన్ని అంటేనో మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీని మాట్లాడేది తీరు, ఆయన తొక్కుతాం, మెడలు వేసుకుంటాం, చెడ్డీలు ఓడబెడతాం. వాస్తవానికి అది ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? ఒక ఉద్యమకారుని పట్టుకొని మాట్లాడే మాటలా ఆయన? కాబట్టి ఈ తీరు మారాలి. నా మాటే వేదం అన్నాడు, నా మాటే శాసనం అన్నాడు. ఏది మరి ఆయన మాట అంటే గిదేనా? 4 సార్లు మాటలు మారదు ఆయన మాట. శాసనం అంటే అదేనా? కనీసం జ్ఞానం ఉండాలా? మీరు చెప్పిన వాటిని మీరే డెడ్ లైన్ పెట్టారు, మీరే వాయిదాలు పెడుతున్నారు, మీరే మాటలు మారుస్తున్నారు. ప్రజలు ఎవరు మాటలు మారుస్తాలే?
ప్రతిపక్షాలు మీరు చెప్పినారు కాబట్టి అడుగుతున్నాం. నేను కూడా ఒక ఉద్యమకారుడా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నాం. ఏమైంది 2,500 రూపాయల మహిళలకు ఇస్తానన్నది, ఏమైంది వృద్ధులకు 4,000 రూపాయల పెన్షను, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షను, ఏమైంది అని అడుగుతున్నాం. దాన్ని అడగడం తప్ప వాళ్ళు చెప్పాలా, మేము ఇది చేశాము, మీరు చేసిన అన్ని ఉచితాలు చేశారు, కరెంటు అది వాళ్ళకి ఇప్పుడే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, బస్సు వాళ్ళకు ఇప్పుడే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, గ్యాసు అవి ఇప్పుడే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే డబ్బు ట్రాన్స్ఫర్ కానీ మాత్రం ఉచితాలు చేస్తున్నారు. కానీ డైరెక్ట్ ప్రజలకు ఉపయోగపడే మనీ విషయంలో మాత్రం, ట్రాన్స్ఫర్ అయ్యే విషయంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారు. నిజంగా ప్రజలు ఇప్పుడు నిన్న ఒక మహిళ, నేను నిన్న స్వతంత్ర టీవీలో మాట్లాడుతుంటే ఓ ముసలమ్మ వచ్చింది, అయ్యా బాగా తిట్టయ్యా, నాకు 4,000 ఇత్తనంటే నేను ఓటేసిన, లేకపోతే వేయకపోతే నాకు 2,000 వచ్చింది, ఒక నెల మొత్తం బందే అయింది సార్, గట్టే మాట్లాడంటారు డైరెక్ట్ లైవ్లో వచ్చి. ఆగమ ఇది లైవ్ అందరు చూస్తూ ఉంటారు అంటే చూడాలయ్యా వినాలా అని అంటే అంత కోపం ఉన్నది మహిళలకు. మీరు బోండి రేపు ఎన్నికలలో బయట తిరిగితే తెలుస్తుంది. చీపురు గట్టలు రెడీగా ఉన్నారు మహిళలు, వృద్ధులు శాపనార్థాలు పెడుతున్నారు, ఎక్కడికి పడితే అక్కడ నిలదీస్తారు. వీళ్ళకు అయిపోయింది 100 రోజుల్లో అయిపోయింది, 120 రోజులు అయిపోయింది, 5 నెలలకు దగ్గరకు వచ్చింది అవుతున్నది. ఇంకా ఎప్పుడు చేస్తారు, ఇంకెప్పుడు చేస్తారు? చాట్లు పట్టుకొని తిరుగుతున్నారు అంటే 10 ఏళ్లలో చేయని వాటికి ఇంకేం పట్టుకొని. నేనేమంటా, మేము కొన్ని చెయ్యలేదు కాబట్టే, కొన్ని పొరపాట్లు జరిగినాయి కాబట్టే, మేము మా తప్పిదాలు ఉన్నాయి కాబట్టే మేము ఓడిపోయినాము. మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మేము అడిగే హక్కు ఉన్నది, మేము చెప్పలే, మేము అడగతాలే, వాళ్ళే డెడ్ లైన్ పెట్టారు. 100 రోజులలో అన్ని చెప్తా, ఉరకండి డిసెంబర్ 9లోనే చేస్తా అన్నాడు. ఏమైంది? ఆయన మాటే వేదం శాసనం అని ఆయన అన్నాడు. మళ్ళా నేను అన్నానా? బొమ్మరి రామూర్తి అన్నాడా? మా సార్ అన్నాడా? కేసీఆర్ గారు అన్నాడా? మీరు మాటలు తప్పించుకొని మరి దాన్ని నాలుక అనాలా, తాటిమట్ట అనాలా అనకూడదా? ఇక ఇంకేమంటారు మరి? సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు పల్నాటి వెంకటరెడ్డి గారు, తనతో కూడా మాట్లాడారు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నాము, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అదే నిన్న కూడా మళ్ళీ చెప్తూ సభలో ఆయన ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేస్తాము, దానికి తోడు ఏదైతే 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారో అవి కూడా చేస్తాము, కాబట్టి